ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి దేవత దేవుడికి యేసయ్య పుణ్యనామంలో తండ్రి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీకందరికీ క్షేమం కలుగును గాక. ఆమేన్. హైదరాబాద్ లో ఉన్న బిడ్డలారా, వరంగల్ బిడ్డలతో కలిసి వాక్యాన్ని వింటారని నమ్ముచున్నాను. రండి, ఈ వాక్యము వింటున్నవారు అందరికీ ఆహ్వానిస్తూ శుభం తెలియజేస్తున్నాను. ఓకే, రండి. యోబు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి ఆ పవిత్రుడు కానేరడు కదా. ఈ వాక్యము మన వినికిలో ఆశ్రయించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా, గడిచిన వారమంతా నీ రెక్కల కింద, నీ వెచ్చని రెక్కల కింద మనల్ని భద్రపరచులకే వందనాలు. విపరీతమైన చలి వాతావరణం ద్వారా కాపాడుతులకే వందనాలు. జనము నుండి, జలము నుండి, దగ్గు నుండి, అనేకమైనటువంటి వాతావరణ ప్రభావాన్ని బట్టి బిడ్డలకు ఎవరికి ఎఫెక్ట్ కాకుండా, ఒకవేళ అయినా వారికి స్వస్థత, వారికి నెమ్మది, వారికి ఉపశమనం నువ్వు కలగజేస్తున్నావని నమ్ముచున్నానయ్యా. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కృపను బట్టి ప్రభావ మేము ఇలాగ వచ్చి ఉన్నాం కనుక నువ్వు ఇచ్చిన ప్రేరేపణ, నువ్వు ఇచ్చిన నడిపింపును బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మరింతగా ఉదయకాలంలో గాని సంధ్యాకాలంలో గాని ప్రభా పరిశుద్ధులుగా మేము కూడుకున్నప్పుడు తండ్రి, ఆన్లైన్ లో గాని నేరుగా గాని ప్రభా మా గొప్పగా బలపరిచావు. నీ శక్తితో, నీ జీవంతో నింపినట్లకే వందనాలు. మేమేమై ఉన్నామో అది నీ కనికరమును బట్టి అయ్యా. అయితే ఇప్పుడు తండ్రి ప్రభా స్తోత్రము తండ్రి, మేము మంచివారమని, యోగ్యులమని మేము రాలేదయ్యా. ఎంత యోగ్యంగా, ఎంత మంచివారుగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒకడు మనుషులుగా బలహీనంగా ఉన్నటువంటి మట్టి ఘట్టాలకు ప్రభా ఎక్కడో ఒకడు నీకు ఆయాసము, నీకు ప్రభా ఓర్వనితనము, నీకు బాధ కలిగి, నీకు ఇబ్బంది కలిగే విధంగా మేము వచ్చి ఉన్నామని ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మేము తెలియదు ప్రభా నిశ్చేతగా ఒప్పుకుంటున్నామయ్యా. కనుక ప్రభా ఒప్పుకునే బిడ్డలకందరికీ తండ్రి నీ వాక్యం ద్వారా దర్శించి అయ్యా అందరితో మాట్లాడి తండ్రి నీవు కోరుకున్నట్టుగా మనసు కలగజేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ప్రభా నిష్ఠగా పరిశుద్ధంగా ఉండటకు ఎవరికి చేత కాకపోయినా అలా ఉండాలని మనసున్న వారికి నువ్వు గొప్పగా ఆశీర్వదిస్తావు. అలాగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా స్థిరపరుస్తావయ్యా. అలాంటి గొప్ప కనికరం సంపన్నుడవు, ప్రేమ గలవాడవు తండ్రి. అలాంటి ప్రేమ ద్వారా తండ్రి అందరిని దర్శిస్తున్నకే వందనాలు. ఈ కార్యక్రమంలో ప్రభు పాలు పొందిన వారందరూ తండ్రి, ఈ యొక్క ఆదివారం ఆరాధనలో పాలు పొందిన వారందరూ స్థానికంగా ఉన్నటువంటి బిడ్డలు గాని, దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ బిడ్డలు గాని ప్రభా ఇది చూడబోతున్న వారందరికీ నువ్వు దర్శిస్తావని నమ్ముచున్నాం. ఈ పరిచయం చేయటానికి అయ్యా నీ సేవకుడు బలహీనుడు కనుక తండ్రి నువ్వు బలపరిచే విధంగా నీ బలమైన హస్తము అయ్యా నీ దాసుల మీద ఉంచి, నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి, నీ శిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ అభిషేకం ద్వారా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప నిరంతరం ఉండును గాక. నీ సేవకుడితోని వచ్చిన వారందరితో మాట్లాడతామని, దుష్ట కార్యంలో, దుష్ట ఆలోచన, దుష్ట ప్రభావం యావత్ దేశంలో దురపరచబడు గాక, లేపచబడు గాక. నీ ప్రభావంతో, నీ పరిశుద్ధతో, నీ శక్తి, నీ జీవంతో నింపుతామని నమ్ముచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ప్రియ దేవులారా, మరొకసారి వరంగల్లో ఉన్న బిడ్డలకు, హైదరాబాద్ లో సిలిం ప్రేయర్ హౌస్ యొక్క సహవాసులు ఉన్న అందరికీ వందనాలు, శుభములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, యోబు గ్రంథములో 25వ అధ్యాయము 6వ వచనం. యోబు స్నేహితుడు చెప్పిన మాటల్లో ఒక మాటగా మనం వింటున్నాం. ఇది దైవవాక్యము గనక ఈ వాక్యాలు శ్రద్ధగా మరి విశ్వాసం కలిగి వినిపించుకుని చెవులు ధరించే మనసుతో మనము విందాం. ఇక్కడ అంటున్న వాక్యము, ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే
మన నిశ్చయముగా అంటే ఖచ్చితముగా. ఏంటిది ఖచ్చితము అంటే మనుషులట పురుగు వంటి వారు. మనుషులు పురుగు వంటి, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు. హల్లెలూయా. పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు. ఆయన దృష్టి కంటే, దేవుని దృష్టి కట పవిత్రుడు ఎలా కాగలడు ఈ పురుగు వంటి మనుషుడు అనే ప్రశ్న ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము పురుగు వంటి వారు అంటున్న వాక్యం. మనం పురుగులం అని చెప్పే విధానంలో దేవుడు అంటున్నాడు. నిజంగా దేవుడు కాదు కదా. పురుగు వంటి వారు అనేది అనిపించుకోవటానికి నరుడు, మనుషుడు, ఆ పరిస్థితులు అనే నేపథ్యం అనేది దేవుడు తన పోలిక, తన స్వరూపము అందు, తన పోలిక అందు మనల్ని సృష్టించాడు కదా. అలా సందేహం ఏం లేదు. ఎలోహీం, ఆ త్రియేక దేవుడు మన పోలిక చొప్పున, మన రూపం చొప్పున వాళ్ళని తయారు చేద్దాం రండి, స్త్రీగా పురుషుడిగా అని చెప్పి ఆది కాండము 1వ అధ్యాయములో 26, 27, 28 వచనాలు మనకు కనబడుతుంది. మరి ఇక్కడ దేవుడు ఆయన దృష్టి కంటే మనుషులు, మానవులు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా పురుగు వంటి మనుషులు, పురుగు వంటి నరులు. ఆయన దృష్టికి పవిత్రుడు ఎలా కాగలడు అంటున్న వాక్యం. ఏంటిది ఇది అంటే, దేవుడు సృష్టించినప్పుడు చక్కగా సృష్టించాడు, దానిలో సందేహం ఏం లేదు. ఆ తర్వాత పురుగు వంటిగా మారిపోయాడు. ఆకారంగా మనిషే, కానీ పురుగు వంటి యొక్క తత్వం అయిపోయింది తన జీవితం. అలాంటి వ్యక్తి దేవుని దృష్టికి ఎలా పవిత్రుడు కాగలడని వాక్యము చెప్పబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనము చూసినప్పుడు, ప్రాక్టికల్ చూసినప్పుడు, దేవుడు ఆకాశం నుంచి మనల్ని తొంగి చూసినప్పుడు మనము పురుగులాగా కనబడతాం పైనుంచి కదా. ఇప్పుడు ఆకాశంలో, విమానంలో కానీ, హెలికాప్టర్లో కానీ పైనుంచి చూస్తే మనుషులు ఎలా ఉంటారు? పురుగులాగా ఉంటారు. దాన్ని బట్టి చెప్పాడా? దాన్ని బట్టి చెప్తే పర్వాలేదు, కానీ ఆయన దృష్టికి ఇలాంటి వ్యక్తులు, ఆయన దృష్టికి పవిత్రుడు ఎలా కాగలడని వాక్యం ఉంది కదా. అంటే సంథింగ్ ఏదో మనం అనుకున్నది కాదు, పైనుంచి చూస్తాడో లేకపోతే ఇంకేమైనా రకంగా చూస్తే మనం పురుగులాగా కనబడుతున్నాం అనేది కాదు ఇక్కడ విషయం. ఆ తత్వమే పురుగులాగా తత్వం అయిపోయింది మనిషిలో. కాబట్టి అతడి యొక్క దేవుని దృష్టికి అతడు ఎలా పవిత్రుడు కాగలడు అని. అయితే ఆదమములు సమయంలో దేవుడు పోలిక, దేవుని రూపం అని మనకు తెలుసు. ఆయనతో అనుబంధం ఉన్నప్పుడు ఈ పురుగు ప్రస్తావన వచ్చేది ఉండేది కాదు. అయితే దుష్టుడు ఎంటర్ అయిన చూడు ఆదమముల జీవితంలో, అప్పుడు పురుగు లాంటిగా మారిపోయారు. అంటే మారిపోవడం అంటే రూపంలో కాదు, ఆ తత్వంలో, ఆ నడవడిలో అయిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దుష్టుడైన సాతాను తనకు చక్కటి స్వరూపమో, సౌందర్యమో, ఐశ్వర్యమో, జ్ఞానమో, చక్కటి సంగీత స్వరమండలతో వాయిద్యాలు వాయించేటువంటి నేర్పరిగల వ్యక్తి. అతనిలాగా ఎవరు వాయించలేరు. అంత గొప్పగా, ముగ్ధ మనోహరంగా అతడు ఏ దిక్కు నుంచి వచ్చినా సంగీత వాయిద్యాల యొక్క ధ్వని వినబడేదన్నమాట. సో అలాంటి వ్యక్తి
దుష్టుడు ఎలాగ మారిపోయాడంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. దేవుడి కంటే ఎక్కువ కావటానికి ఎవరిని? తనే దేవుణ్ణి కాదు, తండ్రైన దేవుడు అతడికి ప్రేమ, కానీ అతని నుంచి వచ్చిన దైవ కుమారుడు ఉన్నాడే, త్రిత్వంలో రెండో వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ దేవుడు ఉన్నాడే యేసయ్య. ఆ యేసయ్య మీద నేను హెచ్చుగా ఉండాలని కోరుకున్నది. సో అతడు కోరుకోవడమే కాకుండా తన మనసులో రావడమే అది పెద్ద నేరము, పాపము, దోషము. కానీ అందరికీ ఆ తత్వం అంటించడం మన దేవలోకాన్ని, ఆ దేవదూతలనే దైవ కుమారులను అంటించాడు. అతని సమూహము దేవుడు అక్కడి నుంచి పడేశాడు. పడేసేటప్పుడు యెషయా ప్రవచన వాక్యంగా చెబుతున్న మాట ఏంటంటే, యెషయా 14వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, అపవాదిని సాతాను ఎలాగ అయిపోయాడు. చదవండి, యెషయా 14:11 వచనం. నీ మహాత్యము అంటే నీ గొప్పతనము, మహాత్యము, నీ మహిమను, నీ స్వరమండలమును, సంగీతముతో కూడిన స్వరమును, నీ స్వరమండలమును, ఆ స్వరమండలముల స్వరం అంటే మంచి సంగీత కారుడే కాదు, మంచి గాత్రదారుడు అంటే మంచి సింగర్, మంచి పాటగాడు కూడా, వాయిద్యాలు వాయించేవాడు, మంచి పాట పాడేవాడు అన్నమాట, గాయకుడు. పాతాళంలో పడివేయబడెను, నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు అని పరిస్థితి అయిపోయింది. కింద పైన ఏంది? పురుగులు, కీటకములు కప్పి తన స్థితి అయిపోయిందన్నమాట. మళ్ళీ అక్కడి నుండి ఆ స్థితి నుంచి వెళ్ళి బయట దేవుడి నుండే పొందుకున్నాడు, బేలి మీద బయటకు వచ్చింది. ఎందుకు అంటే, నువ్వు దేవుడవయ్యా, సకల అధికారివి, నీకు విరుద్ధమైన ఆలోచన అయిన, మాట అయిన, క్రియ అయినా నువ్వు ఇట్లనే కోపగించి నన్ను పాడేస్తావు. మాకు స్వతంత్రము, భావాలు పెట్టి, ఎమోషన్లు పెట్టి నేను చెప్పినట్టుగానే వినాలని నువ్వు చెప్పడము ధర్మమా? ఏమో నువ్వు చెప్పే కంటే మా మాటలు, మా ఆలోచన, మా క్రియలేమో శ్రేష్టమేమో. ఒకసారి అవకాశం ఇయ్యరాదు? నీ కోపం చల్లార్చి, నీ అధికారము వెనక తీసుకొని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వరాదు? ఈ భూలోక నేను నీ ఆలోచనకు, నీ మాటకు, నీ క్రియకు తలక్రిందులు చేస్తాను. నువ్వు చేయలేవురా. అక్కడ చేయకపోవడం కాదు, సృష్టికర్త యొక్క విధానమే నడుస్తుంది కదా. ఆయన ఆలోచన, ఆయన మాటలు, ఆయన క్రియలు, తను ఏదైతే న్యాయమో, ఏదైతే సత్యమో, ఏదైతే నీతి, ఏదైతే పరిశుద్ధత అని కలిగి ఉన్నాడో అది మానవులకు అది శ్రేయస్కరం అనేది కదా ఒక ప్రణాళిక, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. వీడంటాడు, దేవుడు తిరుగుబాటు చేసే వ్యక్తి ఏమో, నా ఆలోచన నీ ఆలోచన కంటే గొప్ప గంభీరమేమో, ఒకసారి అవకాశం ఇవ్వరాదు. అట్లా అవకాశం ఇవ్వబడ్డది అన్నమాట. బెయిల్ మీద బయటకు వచ్చింది. మీకు డౌట్ రావాలి, పాతాళలో పడేసిన వ్యక్తి మళ్ళీ ఎందుకు భూమి మీద సంచరిస్తున్నాడు, మళ్ళీ ఎందుకు వాడు బయట తిరుగుతున్నాడు అంటే, బెయిల్ మీద బయటకు తిరుగుతున్నాడు. అంటే ఒక్కసారి అవకాశం ఇయ్యు, నీ న్యాయం నా న్యాయం జరుగుతుందా? న్యాయానికి భిన్నము, న్యాయం ఒకటి, భిన్నమైన అన్యాయం. ప్రేమకు ద్వేషం, ఎస్, ఇంకా దయకు పగ. ఆధ్యాత్మిక మహిమకు మహిమీదత. అన్ని దుర్గుణాలు, దేవుని మంచి గుణాలకు అపోజిట్, క్వైట్ అపోజిట్. జీవానికి బదులుగా నిర్జీవం.
ఇవన్నీ వాడు కలిగి ఉన్నాడు. వాడికి తెలుసు నేను అన్యాయమే, నేను ప్రేమ లేని వాడినే, నేను దుర్నీతి పరుడినే, నేను అపవిత్రుడినే. కానీ ఇవే మనిషికి ఉపయోగం, అంటే నాకు మంచిగా అయితే ఏమో అని వాడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే వాడు జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానము చెడగొట్టుకున్నాడు దేవుడి నుండి, ఎప్పుడైతే దేవుని తిరుగుబాటు చేశాడు. కాబట్టి వాడికి కలిగిన జ్ఞానము ఏం చేస్తాడంటే, వాడికి తెలుసు మంచి చెడ్డది, కానీ చెడ్డదే కోరుకుడు కాబట్టి వాడు చెడ్డదే అయిపోయాడు కాబట్టి మనుషుల దగ్గరకు వచ్చి వాడు చెడు మంచిది, చెడ్డ మంచిది, తెలివితేటలు ఇచ్చు ఫలములు తినబెట్టే విధంగా మనుషులను ప్రేరేపించాడు, ఆదామములను ప్రేరేపించాడు. మంచి చెడ్డలు అంటే కొంచెం నీతి, కొంచెం దుర్నీతి, న్యాయము, కొంచెం అన్యాయం, ప్రేమ, కొంచెం ద్వేషం, వెలుగు, చీకటి కలగలిసిన మొత్తము మనిషికి ఎక్కించాడు. వాడిని తత్వము మనుషులకు ఇంజెక్ట్ చేశాడు. అప్పటి నుండి వాళ్ళ తత్వం ఏమైపోయిందండి? పురుగులాగా అయిపోయింది మనిషి యొక్క తత్వము. అంటే పురుగు అంటే ఏంటిది? పురుగులాగా ఆకారము కాదండోయ్, దేవుడి చేత నిరాకరింపబడ్డారన్నమాట. అట్లా పురుగులాగా మానవ జాతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం భక్తుడు అంటాడు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆ దృష్టికి పవిత్రుడు కాగలడా? అంటే పురుగులాగా నిరాకరింపబడ్డాడు, పురుగులాగా నిందింపబడ్డాడు. కాబట్టి అతడు దేవుని దృష్టిలో చులకన అయిపోయాడు. ఎవరు? మనుషులు. ఇప్పుడు వారికి పవిత్రంగా, పరిశుద్ధంగా, న్యాయంగా, ధర్మంగా, యథార్థంగా ఉండటానికి సాధ్యం కాదు. తెలుస్తుంది, కానీ నిలబడలేడు. దేవుడే సహాయం చేయాలి. కాబట్టి దేవుడి సహాయం లేకుండా అతను ఎలా కాగలుగుతాడు? పవిత్రంగా అంటాడు అన్నమాట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పురుగులాగా నిరాకరింపబడుతున్నాడు ఈ సృష్టిలో. మనిషిలాగానే ఉన్నాడు కానీ పురుగులాగా. అందుకోసమే మనము సాధారణంగా అంటాము, ఏదైనా ఫంక్షన్లో, శుభకార్యాల్లో, ఎక్కడన్నా మన బంధువులు, మన స్నేహితులు, మన యొక్క శ్రేయోభిలాషులు, మన రక్త సంబంధం కలిస్తే ఏమాత్రం అతడు నన్ను గమనించలేదు, నన్ను పురుగులాగా చూసిండు. అంటే చిన్నతనంగా నన్ను చేసి చూశాడు, నన్ను నిరాకరించినట్టుగా. నాకు అసలు నువ్వు మనిషివే కాదు, అసలు నువ్వు లెక్కే లేదు నాకు దృష్టికి అని చెప్పి నన్ను పురుగులాగా చూసిండు. అక్కడ అసలు ఇంకోసారి నీ బాగున్నావు మనం చిన్నతనంగా చూపిస్తే చిన్నగా చూస్తే ఎక్కడన్నా పోబుద్ది అవుతుందండి. నన్ను పురుగులాగా చూశారు. నన్ను పురుగు అంటే ఏంటిది? మనిషివే కదంటే నిరాకరించారు. వాళ్ళ దృష్టిలో నన్ను అంగీకరించలేదు, గౌరవించలేదు, నాకు విలువ ఇవ్వలేదు. అల్పులుగా, చిన్నగా చేసి నన్ను ప్రవర్తించారు. అసలు నన్ను గమననే కానలేదు, అసలు నన్ను చూసి చూడనట్టుగా ప్రవర్తించారు. అదొక పురుగులాగా హీనంగా చూశారంట. అట్లాగా అయిపోయిందనమాట మానవ జాతి దేవుడి దృష్టికి. కానీ దేవుడు ప్రేమ గలవాడు కదా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోతే ఆ దుస్థితి యావత్తు మానవ జాతి, యావత్తు పురుగు లాంటి వారే. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా అపవాది యొక్క శోధన పడిపోయినప్పుడు వాడు కింద మీద పాతాళంలో ఏం చేశాడు? పురుగులతో, కివి కీటకాలతో వాడు కప్పబడ్డాడు కదా. సో వాడి తత్వము మనుషుల్లో కూడా చేస్తున్నాడు. అంటే అందరూ శాపగ్రస్తులు కావాలి. నేను ఎట్లా శపించబడ్డాను కదా, అందరు శాపగ్రస్తులు. అందుకని శాపగ్రస్తులకు వ్యక్తులకు ఏమంటారు? వాడు ఎట్లా మాట్లాడుతారు, వాడు ఎట్లా ప్రవర్తిస్తారు, వాళ్ళ జీవితంలో పురుగులు పడునుగా అంటామన్నారా? మనకు నచ్చని వాళ్ళు, మనల్ని ఆయుషం కలిగిన వాళ్ళను, మనం నచ్చని వాళ్ళని కాదు, దుర్మార్గంగా ప్రవర్తించే వారిని, అన్యాయంగా ప్రవర్తించే వారిని, మూర్ఖంగా ప్రవర్తించే వారికి, దౌర్జన్యంగా ప్రవర్తించే వారికి, బలత్కారంగా మూర్ఖంగా ప్రవర్తించే వారికి వాళ్ళని చావు ఎట్లా వస్తుంది? వాడు వస్తుంది
వాడికి చావ ఎట్లా వస్తుంది, వాడు పురుగుల పడి పోతాడు, నాకు అన్యాయం చేసింది కదా అంటారా అన్నారండి? అంటారు సహజంగా. ఇప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి అనలేము, కానీ బయట యేసయ్యను నమ్మనప్పుడు ఇలాగా పెద్దవాళ్ళు మనుషులు వాళ్ళు వీళ్ళు మన ఇంట్లో వాళ్ళు అని చెప్పి విన్నప్పుడు మనం కూడా మన సందర్భం వచ్చినప్పుడు అంటాం. అవునా? ఎందుకంటే వానికి దేని భయమే లేదు, వానికి దేని భయమే లేదు, మాత్రమే లేదు. వాడు ఎట్లా మాట్లాడుతుంది చూడు, ఎట్లా ప్రవర్తిస్తుంది చూడు, వాడికి చావు ఎట్లా వస్తుంది కానీ వాడు పురుగులు వాడాలి అని చెప్పి సంబోధిస్తాం. అవునా కాదా? మరి పురుగులు వాడడం అంటే ఏంది? శపించబడడం కదా, శాపం పెడుతున్నాం కదా. అపవాదికి పాతాళం వానికి ఏముంది? పురుగులు కింద పైన. మనుషులు కూడా అట్లనే వాడు చేస్తున్నాడు అన్నమాట. అలాగ తత్వంగా ప్రవర్తిస్తున్నాడు వాడు, అట్లా ప్రవర్తింపజేస్తున్నాడు మనుషులను ఒక పురుగులాగా. నీతి, న్యాయము, దేవుని యొక్క సుగుణాలన్నీ మనలో కలిగించి దేవుడు సృష్టిస్తే మానవ జాతిని పుట్టగిన మనం ఎట్లా ఎదుగుతాం అట్లా పురుగులాగా నిరాకరింపబడినట్టుగా దేవుడు సృష్టికర్త చూపు మన మీద లేకుండా మూర్ఖంగా వాడు చేస్తున్నాడు మన జీవితాలను. దేవుడు మహిమపరచకుండా, దేవుడు కీర్తించకుండా, దేవుడికి స్తుతి ఆరాధన చేయకుండా, నిజమైన దేవుని వైపున వెళ్ళనివ్వకుండా సృష్టమును మొక్కే విధంగా అక్షయ స్వరూపమైన దేవుణ్ణి క్షయమైన రూపము, నశించిపోయే వస్తువులు, ఈ ప్రకృతి యొక్క పక్షుల్లో, మనుషుల్లో, జంతు జీవరాశుల్లో దేవుడుగా చూసుకొని ఆ సృష్టికర్తకు ఆయాసకరంగా నిరాకరింపబడిన వారిగా, మరి అంగీకరించలేని వారిగా ఎట్లా పడితే అట్లా మనకు తోచినట్టుగా మనకు అనిపించినట్టుగా చేస్తే దేవుడు ఏమంటున్నాడు? ఈ పురుగు వంటి మనుషుడు, ఈ పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి ఎలాగా, నా దృష్టికి ఎలాగా పవిత్రుడు కాగలడు? నన్ను మహిమపరచలేని ఈ ప్రజలు. ఒకనొక సందర్భంలో, అంటే మన పరిశుద్ధ గ్రంథములోనే ఉంది, అది జరిగిన చరిత్ర, అది కట్టుకథ కాదు. హెరోదు రాజున్నాడు. ఎప్పుడు పేతురు యాకోబు, పేతురు జైల్లో పెట్టారు, యాకోబునేమో చిరచ్ఛేదనం చేశారు. యోహాను సహోదరుడైన బట్టి యాకోబు. వీళ్ళిద్దరు ఎవరి తండ్రి చెప్పండి? జెబెదయి కుమారులు. వీళ్ళకు టైటిల్ కూడా ఉంది, వీళ్ళకు బిరుదు. ఏమని? బోయన్ ఎరిగేస్. గుర్తుంది కదా, ఒరుబేటి వారని. ఆ ఒరుబేటి వారనే సహోదరులో యాకోబు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. అప్పుడు చాలా ఉద్రిక్తంగా ఉంది వాతావరణం అంతా. క్రైస్తత్వం ఒక దిక్కేమో ప్రబలుతుంది, ఒక దిక్కేమో క్రైస్తవులు ఎవరైతే క్రీస్తు ప్రేమను పంచుతూ దేవుని వాక్యం చెప్తున్న వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. అలాంటి సమయంలో హేరోదుకు ప్రమోషన్ వచ్చి అధిపతిగా చక్కగా రాజవస్త్రాలు ధరించుకొని ప్రసంగించే విధంగా ఉన్నాడు అనమాట. ఇవన్నీ పని చేసుకుంటూ భక్తులను చంపిస్తూ ఒక సమావేశములో రోమా రాజ్యంలో ఒక వేదిక మీద ప్రసంగిస్తున్నాడు అనమాట. ప్రసంగించినప్పుడు అందరూ అనుకున్నారు, వీడు సాధారణమైన రాజు అనుకున్నా కానీ ఇతడు నిజంగా దైవ స్వరూపుడే. ఆ రాజ వస్త్రాలు చూడు, దేవదూతలాగా మాట్లాడుతాడు. దేవదూత వచ్చి ఎలాగ మాట్లాడుతాడు అట్లాగా దైవ స్వరము కలిగి, దైవ వెలుగు మహిమ కలిగి మాట్లాడుతున్నాడని అందరి నిజంగా దైవ స్వరమే అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ సమయంలో, ఆ కాలంలో. అప్పుడు దేవుడు మహిమపరచాలి కదా, వాళ్ళందరూ అనుకున్నప్పుడు ఆయనకి వినబడుతుంది. దేవుడిని మహిమపరచనందున వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయము తీసారా? 23-24. అతడు దైవ 21 చదువు.
నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట రాజపీఠంలో కూర్చున్నాం అంటే న్యాయపీఠం మీద కూర్చున్నాడు రాజవస్త్రం ధరించుకుని ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని ఇది మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుడిని మహిమపరచాలి. అసలు దేవాది గొప్ప దేవుడు. అసలు నేను ఎవరిని పడితే వాళ్ళ భక్తులను నేను ఏం చేస్తున్నాను, ఉచ్చకోత కూస్తున్నాను, అంటే అందరిని హతమారుస్తున్నాను, అందరిని హింసిస్తున్నాను. కానీ నా ముందట కూర్చున్న వారందరూ న్యాయపీఠం మీద కూర్చోగానే నేను ప్రసంగం చేసేటప్పుడు నిజంగా దైవస్వరం అంటున్నారు. నువ్వు ఎక్కడయ్యా, నేను ఎక్కడయ్యా అని దేవుని కనపరచాలి, నేను మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించలేకపోగా మూర్ఖంగా అట్లనే దైవ సంబోధుడిగా అంటే నేను దేవునితో అనంతగా అన్నట్టుగా అహంకారముతో వాక్యం అంటే ప్రసంగిస్తున్నాడు, ఉపన్యాసం ఇస్తున్నాడు. కేకలు వేసింది. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతను మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిపోయాడు. ఎందుకు? పరిశుద్ధులను హతమారుస్తున్నాడు, హింసిస్తున్నాడు, గొప్పగా అడ్డుపడుతున్నాడు, దయాదాక్షలు లేకుండా. వాళ్ళు దేవుని వాక్యము చెబుతుంటే ప్రేమ చూపిస్తే ఇది కిరాతంగా ఇది రాజ్యానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేసిన ప్రజల మెప్పు కోసం, ప్రజల యొక్క సంతోషం కోసం పరిశుద్ధులను హతమార్చిన వ్యక్తి మరి దేవదూత వలె, లేకపోతే దేవుడి స్వరము నిజంగా దైవ స్వరమే, ఇది మానవ స్వరం కాదన్నప్పుడు దేవుని కనపరచాలి. ఇటువంటి పాపాత్ముని అందరు కలిసి ఏమంటున్నారు? అది దేవుడు అయ్యా నీ కృపను బట్టి, నీ దయను బట్టి అయ్యా నన్ను ఇలా నడిపించే విధంగా, ఇలా మాట్లాడే విధంగా కృప చూపిస్తున్నామని అనాలి కదా. దేవుడిలాగానే ఫీల్ అయిపోయాడు అనమాట. దేవుడి స్వరం అన్నప్పుడు దేవదూత వచ్చాడు, అతను మొత్తినప్పుడు పురుగులు పడి చచ్చిపోయాడు. చేసేదేమో శాపగ్రస్తమైన కార్యం, పౌరుతుడేమో దైవ సంబోధుడిగా, దైవమే దైవ స్వరముతో మహిమ పొందుకుంటున్నాడు. ప్రియా జన్మిట్లారా, ఈ సంభవాన్ని బట్టి మనకేమర్థం కావాలి చెప్పండి? దేవుని మహిమపరచకపోతే మన శాపగ్రస్తులు అవుతాం. ఎస్, నిజంగా ఈరోజు దేవుని స్వరం ద్వారానే పాస్టర్ మాట్లాడి నిజంగా ఆ వ్యక్తి ఆ సహోదరుడు దైవుడే మాట్లాడినట్టుగా మీ సాక్ష్యం నాకు వినబడ్డది అన్నప్పుడు మనము దేవునికి చెందవలసిన మహిమను మనము తీసుకొని మన విర్రవీగే విధంగా, అహంకార విధంగా నేను మహిమపరచకుండా చేస్తే తప్పక పురుగులు పడతాయి, అంటే శపించబడిన వాళ్ళే కదండి దేవుని మహిమపరచరు. దేవుని మహిమపరచిన వారు ఆశ్రయించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మౌనంగా ఉండొద్దు. మౌనంగా, అందుకోసం మౌనులు సమాధిలో దిగబడిపోతారు. దేవుని స్తుతి చేసేవారు, దేవుని మహిమపరిచేవారు ఆశీర్వాదకరమైన మరి ఆశీర్వాదంలో నిలబడుతూ దేవుని యొక్క సన్నిధికి చేరుతారు. అంటే దేవుని యొక్క ఇంట్లోనికి చేరుతాం. హల్లెలూయా. స్తుతి చేయుట మంచిది, దేవుని నామానికి మహిమార్థము స్తుతి చేయుట మంచిది, కృతజ్ఞత కలిగి స్తుతి చేయటం మంచిది, యథార్థంగా ఆయనను సేవించటం మంచిది, ఆరాధించుట మంచిది. లేకపోతే ఏమైపోతాం? శపించబడతాం. శపించబడిన వాళ్ళందరూ ఏమైపోతారు? పురుగులు పడిపోతారు. సాధారణంగా అలాగే అంటారు కదా ప్రజలు. హల్లెలూయా. ఇంతకు దేవుని దృష్టిలో నరులు ఎలా వంటి వారు చెప్పండి? పురుగు వంటి వారు. పురుగు అంటే ఏంటిది? నిరాకరింపబడిన వారు. ఎస్, హల్లెలూయా. అంగీకరింపబడతలేం, నిరాకరింపబడుతున్న నిందలో పాలు పొందుతా, అంటే నింద
నిందల పాలయ్యే విధంగా అయిపోతుంది. నిజంగా దేవుని మాట కాదని పోతే మనం నిందల పాలవుతాం. నింద ఏం నింద? పాపమని నింద. ప్రజలు హల్లెలూయా. ఎందుకు నిరాకరింపబడతాం? పాపాన్ని బట్టి. అందుకోసమే ఇలాంటి పాప స్వభావము, పాప తత్వము ఉన్నవారు నిందల పాలవుతారు, నిందించబడతాం, ప్లస్ నిరాకరింపబడతాం. అవునా కాదా? వాక్యం ద్వారా మీరు పరిశుద్ధాత్మ చేత మీరు వాక్యం విన్నప్పుడు వాక్యంగా మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. అది దేవుని దృష్టికి, మనుషుల దృష్టి కాదు. కాబట్టి ఇట్టి మనుషుడు దేవుని చేత పవిత్రుడు, అంటే మానవుడు పవిత్రుడు కానేరడు కనుక దేవుడే నరావతారం ఎత్తాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. దేవుడే నరావతారం ఎత్త. మరి నిరాకరింపబడుతున్నాడు, నింద మోస్తున్నాడు, పాపం అని నింద. వాడు ఎప్పటికీ పవిత్రుడు కాజాలడు. వాడు శాపంలో పురుగులు పడే విధంగానే పోతాడు. ఇక వాడు ఇప్పుడు ప్రారంభంలో పురుగులాగా నిరాకరింపబడుతున్నాడు, నిందల పాలవుతున్నాడు పాపాన్ని బట్టి. పవిత్రుడు కాజాలడు అతడి ద్వారా. కాబట్టి అతనికి సహాయం చేయాలి అతన్ని. ఎందుకంటే ఎప్పటికీ నా దృష్టికి అల్పుల్లాగానే వాడిని జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు ఏ పాటి వాడు? ఉత్త పనికి మన సన్యాసిక ప్రవర్తనలో పడిపోయాడు కదా. జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు? 144 కీర్తన 3వ వచనం. 44 144. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? వాళ్ళు పొరుగు వంటి వారు కదా. ఏ పాటి వారు? జ్ఞాపకం చేసుకోవటం ఏమున్నది? ఆయన ఎవరిని జ్ఞాపకం చేసి తెలుసా? పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకోసమే నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. హల్లెలూయా చెప్పండి. సామెతలో 10వ అధ్యాయంలో ఉన్నాయి కదా, 7వ వచనం 6వ వచనమా. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువగలది. ఏం గలది? విలువగలది. కీర్తన 116వ కీర్తన 15వ వచనం. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ ఎవరండి? నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాడు, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటాడు, లేక భక్తులను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఈ భక్తి తనకు చేతగా తన పొందుకోవటానికి, నీతి చేతగా తన నీతి పొందుకోవటానికి, పరిశుద్ధంగా ఉండేటకు, పవిత్రంగా ఉండేటకు తన చేతగా ఎవరో సాయం చేయాలి అతనికి. ఎవరికి? సాతానైతే సాయం చేసిన వాడు ఇంకా వాడు శాపగ్రస్తుడు కనుక ఇంకా శాపంలో నడిపిస్తాడు. వాడు ఎంటర్ అవుతాడే కదా. మనుషులు దేవుని దృష్టికి పురుగు వంటిగా మారిపోయారు, నిరాకరింపబడిన వారిగా, నిందల పాలయ్యే విధంగా. అంటే ఏ పాటి వాడిగా అయిపోయాడు. నేను జ్ఞాపకం చేసుకోవడం ఏం ఉద్ధరించిందని జ్ఞాపకం చేసుకోవాలి. అతను నా నుండి బొత్తుగా వెళ్ళిపోయాడు కదా. నా మాటలు పక్కన పెట్టి వారి మాటలు చిక్కిపోయాడు. మరి అది నాకు భక్తుడు కాకుండా పోయాడు కదా, నా నీతిలో లేడు కదా, నా నడిపింపులో లేడు కదా, నా మాటలో లేడు కదా. అతను జ్ఞాపకం చేసుకోవడం వాడు ఏ పాటి వాడు? వాడు పురుగు వంటి వాడు. అది ఎలాగా? మరి దేవుడు ఇలా నిందలు వేసుకుంటూ పోతాడా? నింద కొని తెచ్చుకున్నాం మనం. పాపమని నింద, పాపాన్ని బట్టి నిరాకరింపబడ్డాం. దేవుడే నరావతారం వేయవలసి వచ్చింది. అయ్యో, నేను ప్రేమ గలవాడు కదా, నా పోలిక నా రూపంలో ఉన్నా, కానీ వాళ్ళ అలాంటి విలువ కలిగినటువంటి వ్యక్తిత్వం పోయిందే. ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ దైవ వెలుగు, ఆ దైవ జీవము పోయిందే, నా తత్వం పోయిందే. అందుకోసం పొరుగులా చూడబడుతున్నాడు నా దృష్టికి. కాబట్టి యేసయ్య ఈ శరీరధారిగా అవతరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని దృష్టికి ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నటువంటి యేసుప్రభు, తనతో సమానత్వం కలిగినటువంటి యేసుప్రభు, తనతో సమానమైనటువంటి మహిమలో ఉన్నటువంటి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరూ ఎలా చూస్తున్నారు? యేసుప్రభు నిందిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని భక్తులు, దేవుని యొక్క నీతిమంతులు మనుషుల దృష్టిలో పురుగులా చూస్తారు. చూడండి, క్వైట్ అపోజిట్. అందుకోసమే దావీదు అంటాడు, దావీదు కీర్తన చూడండి, కీర్తన 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇది దావీదు కీర్తన అన్నమాట. దావీదు తన అనుభవము, ఈ ప్రవచన వాక్యము తన అనుభవంగా ఉన్న ఈ ప్రవచన వాక్యము యేసు ప్రభు నెరవేర్పుగా ఉంది. హల్లెలూయా. యేసయ్య నమ్మిన ప్రతి బిడ్డ, ఆయన మార్గం నడిచిన వారందరూ మనుషుల చేత నిందింపబడతా, ప్రజల చేత తృణీకరింపబడతా. ఎలా తృణీకరింపబడతా? ఎలా నింద అంటే ఒక పురుగులాగా. అప్పుడు అంటాం, నీ నరుడే, మనిషికి పైకి రూపము నరుడే, కానీ నన్ను పురుగులాగా జమగట్టి మనుషుల ద్వారా నేను నిందించబడుతున్నాను, ప్రజల చేత తృణీకరింపబడుతున్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు సృష్టించిన సమయంలో ఆయన మాట విన్నప్పుడు, ఆయన పోలికలో ఉన్నప్పుడేమో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అప్పుడేమో గొడవ ఏం లేదు, నింద ఏం లేదు, నిరాకరింపబడిన లేదు, ఏమి లేదు. అల్పంగా మనం చూడవలసిన పరిస్థితే లేదు. ఎప్పుడైనా సాతాను మాట ప్రభావం పడి మానవ జాతి అంతా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆ పాపం అనే తత్వం వచ్చిందే, అప్పుడు దేవుడు పురుగులాగా అయిపోయారు కదా. అంటే దేవుని చేత నిరాకరింపబడిన వారుగా అయిపోయారు. దేవుని చేత నిందగా, అయ్యో పాపం అనే నింద వాళ్ళకి వచ్చేసింది తత్వం. ఇట్టివాడు ఎలాగా పవిత్రుడు కాగలడు? కనుక పవిత్రం చేద్దామని ప్రవేశపెట్టాడు. ఎవరిని ప్రవేశపెట్టించాడు? హలో, నిజస్తున్నది. తండ్రి దేవుడు యేసు ప్రభువును ప్రవేశపెట్టి భూమి మీద ఎందుకు పుట్టించాడు? ఎందుకు అంటే మనలో ఉన్న నిరాకరింపబడిన ఆ నింద ఉందే, పాపం నింద, ప్రజల చేత నిరాకరింపబడిన, అంటే దేవుని చేత నిరాకరింపబడిన తత్వం ఉందే, మనం ఎట్లు దేవుని చేత, అంటే దేవుని దృష్టికి ఎలా అయిపోయాము, నిందింపబడినట్టుగా లేక నిరాకరింపబడినట్లుగా ఆ పురుగు వంటి తత్వం ఉందే, అది తొలగించుటకు ఆయన పురుగు వంటి వాడయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకేమో పుట్టుకతో మనము తల్లి గర్భంలో వేసినప్పుడు, పిండం చేసినప్పుడు పరిశుద్ధంగానే ఉండు, కానీ తల్లిదండ్రుల రక్తము కలిసినప్పుడు దేవుడి చేత నిరాకరింపబడిన వారుగా అయిపోయారు. పాపం అనే ఆ గుణం ఆ రక్తంలో వచ్చింది కాబట్టి నిందింపబడిన విధంగా అయిపోయాం, నిందలుగా. అప్పుడు దేవుని దృష్టికి మనము పురుగు వంటి వారు. ఆయన మరి కన్య గర్భంలో జన్మించాడు కదా యేసు ప్రభు, పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడి నుంచి ప్రేమ, నా ప్రియ కుమారుడు అంటున్నాడు దేవుని చేత, తనైన దేవుని చేత. కానీ ప్రజలు మాత్రము అతన్ని ఏం చేస్తున్నారు? మీ మామంటి వ్యక్తి కాదు నువ్వు. కాబట్టి ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన బోధలు, ఆయన నడవడి ఈ లోకానికి భిన్నంగా ఉంది కాబట్టి మనుషులు అతన్ని నిరాకరించడం మొదలుపెట్టారు, ప్రజలు అతని మీద నిందలు మోపడం మొదలుపెట్టారు. క్వైట్ అపోజిట్. అందుకోసం యేసయ్య మార్గం నడుస్తున్న మనమందరము అంతకుముందు దేవుణ్ణి చేత పురుగు వంటి వారుగా అయిపోయాము. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇప్పుడు దేవుడి నుండి ఆశీర్వదింపబడుతుంది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టునే ఆశీర్వాదకరం అంటున్నాడు కదా. మన పరలోక వారసులు అయిపోయిన దేవుని బిడ్డలుగా అయిపోతున్నాం. కానీ మనుషుల దృష్టికి ఏమైపోతున్నాం? పురుగు వంటి వారిగా అయిపోయినాం. అంటే వాళ్ళు మనం లెక్క చేస్తలే, వాళ్ళ కులములో, వాళ్ళ మతంలో, వాళ్ళ బలగములో, వాళ్ళ
కార్యంలో. ఎందుకంటే వాళ్ళ నడవడి మనకి మూర్ఖత్వం ఉంది. అందుకోసం మూర్ఖతరం నుండి వేరే జీవించబడడు కనుక దేవునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు మనమేమో అంతమంది తాగేటోళ్ళను కలుపుకున్నారు, తిరుగుబోతులతో కలుపుకున్నారు, అటు ఇటుగా మూర్ఖంగా దుర్మార్గంగా ప్రవర్తించి కలుపుకున్నారు. కానీ ఇప్పుడు ఏసై నమ్ముకున్నందుకు దేశంలో కలుపుకుంటలేరు, నా రాష్ట్రంలో కలుపుకుంటలేరు, ఆ కులంలో కలుపుకుంటలేరు, మతంలో అసలుకే. అవునా కదా? మనం ఎలా చూస్తున్నారు? వాళ్ళు పురుగులా చూస్తున్నారు. నువ్వేం చేస్తావు మరి? పురుగులాగా చూసిన పుడుతున్నప్పుడు మనము మరి నలుగురు ఎట్లా ఉన్నారో అట్లా నడిస్తే మరి దేవుని దృష్టికి మళ్ళీ పురుగులు అయిపోతాం. దేవుని దృష్టికి అల్పులం అయిపోతాం. ఆయన మన జ్ఞాపకం చేసుకున్నట్టు మనం ఏ పాటి వారము అయిపోతాం, పురుగులా అయిపోతాం. పురుగు అంటే ఆ దృష్టికి పురుగులా అయిపోయాడు. వీడు నా మాట నా కార్యంలో ఉన్నట్టు ఇష్టపడుతున్నాడు. మనసు లేదు వాడికి. వాడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు ఏ పాటి వాడు పురుగు వంటిగా పడుతున్నాడు నాకు. వాడు పవిత్రుడికి చేసుకోజాలడు. కనీసం నేను చేస్తారా అంటే కూడా వాడు రావట్లేదు. కాబట్టి పురుగులాగా చూపబడతాం సృష్టికర్త నుంచి. అంటే అందుకోసం వాడున్న స్థలములో పాతాళములో మనల్ని కూడా పోతాం. వాని మాటలు, వాని మైకలో, వాని మాయలో, వాని యొక్క నడవడిలో ఉన్నాం. కాబట్టి వాడేం చేస్తాడు? వాడికి ఉన్నటువంటి ఆ పురుగుల పడక, ఆ క్రిమి సంహారక, ఆ కీటకాలను కప్పుతాడు. పడకేమో పురుగులు, కప్పేదేమో కీటకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నోడు లేడు, లేనోడు లేడు. చదువుతాం. యోబు అంటాడు చూడండి, యోబు గ్రంథంలోనే ఉంది 21వ అధ్యాయము 24వ వచనం. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి ఉండు, ఆయుష్తో మృతి నొందుడు. అంటే బాగా బ్రతికి మృతి పొందాడు ఆయుష్తో. 25 వేరొకడు ఎన్నడును క్షేమము అనుదాని ఎరగక మనో దుఃఖం బ్రతికినన్ని రోజులు మనో దుఃఖంతో బతికి మృతి పొందుడు. వారు వాడైన సుఖంగా బ్రతికినోడు గాని మనోవేదనతో బాధపడుతూ బతికి చచ్చినవాడు, వీరిద్దరూ సమానంగా మట్టిలో పండుకుందరు. పురుగులు వాళ్ళిద్దరిని కప్పును. ఇద్దరిని కప్పుతుంది. ఎందుకు కప్పుతుంది? ఏసై నమ్మలేదు కాబట్టి. దేవుని ఆ దుష్టుడి యొక్క ప్రేరేపణలో ఉన్నారు. నువ్వు ఉన్నవాడవైనా లేనివాడవైనా, నువ్వు కులం ఎక్కువైనా కులం తక్కువైనా సమానమే నీకు. ఎక్కడ? నరకం, కమ్యూనిస్ట్ మొత్తం ఏ భేదం లేదు. అందరూ దేవుడిచ్చు అనుగ్రహము, దేవుడిచ్చు మాట, దేవుడిచ్చు ఆశీర్వాదం పొందలేదు కాబట్టి ఏ భేదాలు అందరూ పాపం చేసి నరకంలో, ఆ పాతాలలో ఆ పురుగులు కప్పుకోవటానికి పోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ప్రియా దేని బిడ్డలారా, మరి ఏంటి పరిస్థితి? వాడికి సిద్ధపరిచిన పడకలో మనం కూడా వాడు అదే పడకలో ఉన్నది పాతాళంలో, మనకు కూడా అదే పడక తయారు చేస్తాడు. పురుగుల మీద వాడు కూడా పురుగులకు అప్పబడతాడు. నువ్వెంత మనోవేదన గురిగా, నువ్వెంత కష్టాల పాలుగా, నువ్వెంత సుఖంగా ఉండు. నువ్వు ఏసై నమ్మలేదు, ఏసయ్య అరే ఊకే ఏసై నమ్మలేదు అంటే ఇన్ని దేవతలు ఉండని ఏసైనా నమ్మకపోతే నమ్మకపోతాడు. నువ్వు ఇదే వచ్చిందా గోస మీకు, ఈ పాస్టర్లు, ఈ విశ్వాసులు. అంటే ఏసయ్య దేవుడై ఉండి, వాక్య స్వరూపుడై ఉండి, అది శరీరధారిగా అవతరించి మానవ జాతి పురుగుల పాలయ్యే మానవ జాతి దేవుని దృష్టిగా పురుగు వంటి మనుషులను పవిత్రపరచటానికి
ఆయన ఈ లోకానికి వచ్చి మన స్థితి ఆయన భరించాడు. అందుకోసమే నేను నరుల చేత నేను నిరాకరింపబడుతున్నాను, ప్రజల చేత నేను నిందింపబడుతున్నాను, మనుషుల చేత నేను నిందింపబడుతున్నాను, ప్రజల చేత స్వీకరింపబడుతున్నాను. నేను నరుడను కాదు, నేను పొరుగును అన్నాడు అన్న వాక్యం వింటున్నాం కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియదేవులారా, అందుకోసమే ఈ లోకానికి వచ్చింది మనుషుల చేత నిందింపబడటానికి. మనకి ఏ పాపం లేదు, మనమేమో పాపము చేత నిందింపబడుతున్నా, నిరాకరింపబడుతున్నాం. దేవుని దృష్టిలో పొరుగు వంటి వారిగా ఉన్నాం. ఆయన మాత్రము అసలు ఆయనకు నింద మోపటానికి లేదు, కానీ ప్రజలు అట్లా చూశారు, నిందలు చేశారు, నిరాకరించారు. అందుకోసం ఆయన తృణీకరింపబడిన విధంగా ఆయన సొగసైన స్వరూపము లేకుండా మన కోసము ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ పొరుగు వంటి మనుషులను విడిపించటానికి, విమోచించటానికి. చదువుదాం యెషయా 53వ అధ్యాయము 3వ వచనం. అతడు మన కోసం తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసన క్రాంతుడుగాను, ఆ వ్యాధి అనుభవించిన వాడుగాను. మనుషులను పురుగులను, అబ్బా పురుగు ఎంత మంచుకుందని చూస్తాం మనం. పురుగులు అసలు లెక్కనే చేయం. ఆ లెక్క చేయని తనమే అప్పుడు నన్ను పురుగులాగా చూసిరు. నిరాకరింపబడిన తత్వమే పురుగులాగా చూస్తారు కదా. నన్ను నిరాకరించారు, నన్ను అవమానంగా చూశారు, పురుగులాగా చూశారు. హల్లెలూయా. అంటే పురుగులాగా అంటే నీతో ఏమైతుంది రా? పురుగు చూడు, అది మనం దాన్ని వదినప్పుడు దాన్ని ఇట్లా ఒత్తిపట్టిన మన ఏలుతో దాన్ని ఇట్లా కొట్టిన ఎక్కడికో అది పడుతుంది, మళ్ళా మెల్లగా గింజలు మెల్లగానే పోతుంది. ఎదురా నన్ను ఇట్లా గొడతోని లేకపోతే ఏలుతో నన్ను ఇట్లాగా తరుముతావా, లేకపోతే ఇలాగా కొడతావా అని చెప్పి అది తిరగబడుతుందా? పావులాగా వస్తుంది? అది రాదు. దాన్ని ఇట్లా కొట్టిన, దాన్ని అటు విసికించిన, ఇటు విసికించిన, దాని బారిన అదే పోతుంది. మనమే ఆడతాం దాంతో కొద్దిసేపు, ఆడి తిక్కలో ఉన్నాం కదా, వాళ్ళని దాన్ని కూడా చంపేస్తాం. ఆడే ఈ మనుషులు కూడా మనల్ని ఆడుతున్నారు పురుగులాగా. వీళ్ళ క్రైస్తవులు ఏం చూస్తారు అది పురుగులాగా చూసి జమగట్టి. కానీ దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పురుగు వంటి యాకోబు, భయపడకు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడను, నేను విమోచకుడు, నేను నీకు సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుగులాడిని చూస్తున్నా, జమగడ్డి చూస్తున్నాను. ఈ లోకం నేను నిరాకరించే విధంగా, నిందలు చేసే విధంగా, బట్ నీకు తోడుగా ఉంటున్నా. భయపడక, నేను విమోచించు, నేనే నీకు సహాయం చేస్తాను. పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి. నేను పరిశుద్ధులా అంటే నేను ఇశ్రాయేలు దేవుడైనా పరిశుద్ధుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, యెషయా 41వ అధ్యాయము 14వ వచనం. యెషయా, పురుగు వంటి యాకోబు, అల్ప జనమగు స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము, నీకు నేను సహాయము చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యాకోబు అంటున్నాడు. యాకోబు సంతతిగా, యాకోబు యొక్క రక్షణ కోసము పరితపించిన యాకోబు ఇజ్రాయెల్గా ఎలాగా దీవించబడ్డాడో, ఆయన అడుగుజాలు నడిచిన వారందరూ ఆయన సంతతి వారం, ఆయన సంతతి వారం, ఆయన ప్రజల వారం, ఆయన జనాంగంలో ఉన్నవారం కనుక ఆయన లాగా నడిచిన వారందరూ ఈ లోకం ఎలా చూస్తుంది? పురుగులాగా చూస్తుంది.
చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? భయం భయం. సమాజం మనని పురుగులాగా నిరాకరించినట్టుగా నిందలు మోపి మన మనకు అవమానంగా చూసినప్పుడు మనకేమైపోతుంది? భయము, భయం భయం. అందుకోసమే అంటాడు, ఓ పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనాంగమా భయపడక, ఉన్నాను, సృష్టికర్త నీకున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను సహాయం చేస్తాను. ఏం చేస్తాను? సహాయం. ఏం సహాయం తెలుసా? పరిశుద్ధపరచుటకు. పరిశుద్ధత ఉండే దైవిక శక్తి వస్తుందండి. అందుకోసం పరిశుద్ధపరచబడినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు దేవుడి కటాక్షం వస్తుంది, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను విలువగా చూస్తాడు దేవుడు, సమయోచితంగా ఆదుకుంటాడు దేవుడు. నీకు వ్యాధి అయినప్పుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక స్తోమత ఇస్తాడు. చిన్న చూపు చూస్తే నేను ఘనంగా నిరాకరించిన వారికి తలగా మూలరాయిగా చేస్తాడు, పైవాడిగా చేస్తాడు. అన్ని విధాలుగా జ్ఞానము కొదవ ఉన్న వారికి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానముగా కొదవ ఉన్నవాడిని నన్ను అడిగితే దారాలాగా ఇస్తాను. విశ్వాసంతో అడగడు, అనుమానంతో అడగద్దా, ఇస్తానంటున్నాడు. నీ కొదవును బట్టి నేను పురుగులాగా చూస్తున్నాను కదా, నీకు తోడుగా ఉంటాను, భయపడకు, నీ సహాయం చేస్తాను. నీ విమోచకుడు నేనే, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకం మనల్ని పొరుగులాగా చూసినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే లోకం నన్ను పొరుగులాగా చూస్తుందని చెప్పి నా బలగము, నా కులము, నా మతము, నా ప్రజలు, నా ప్రాంతంలో ఉన్నవారని చెప్పి వాళ్ళతో చట్టాపట్లు రాసుకొని పూసుకొని వారి నడవడి, వారి యొక్క తాగుడు, వాళ్ళ యొక్క దేవుడికి అసహ్యమైన హేయమైన కార్యంలో ఉంటే మనం ఏమైపోతాం? దేవుని దృష్టికి పొరుగులు అయిపోతాం. దేవుని దృష్టికి పొరుగులు అవడమే కాకుండా అంటాడు మా సృష్టికర్త, వీడు పవిత్రుడు కాజాలు అవుతాడు, వాడు ఎన్ని రోజులున్నా పొరుగనే తత్వం కలిగి పొరుగుల పాలవడమే అంటే శాపం కదా. పాతాళములో వాడికి, సాతానుకి, వాడికి పక్కకు ఆ పొరుగులే, కప్పుకోవడం పొరుగులే. ఎందుకంటే హేయమైన దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు పొరుగులు పడడమే, అంతే. హల్లెలూయా. మనం మంచి శవము అత్తరు పోసుకొని, అత్తరు అంటే వేగంగా అయిపోతుంది. సెంటు మంచి ఒక శరీరము ఖరాబు కాకుండా డెడ్ బాడీని ఏం చేస్తామండి, చక్కగా సుగంధ ద్రవ్యాలతో అంటి ఎంతో గొప్పగా పాడగట్టి, ఎంతో గొప్పగా వైభవంగా, రంగరంగ వైభవంగా, వాళ్ళ స్తోమత ప్రకారం, వాళ్ళ విలువని బట్టి, వాళ్ళకు ఖ్యాతిని బట్టి చేస్తారు, ఊరేగింపుతో చేస్తారు. అబ్బా చావంటే ఇది రా అంటారు కదా. మనిషికి 3 పండుగలు: పుట్టినరోజు, పెళ్లి రోజు, సావు రోజు. అబ్బా చావు ఇలాగ ఉండాలి. ఈవెన్ క్రైస్తవులు కూడా అంటారు, చావు అంటే అందరూ బలగం కదిలి రావాలి, ఇది చావు. కానీ ధనవంతుడు కూడా గట్లే అనుకున్నాడు, ఊరంతా కదిలించబడ్డాడు. కదిలించబడితే ఏముండేది? దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కనుక పాతాళంలో కాలుతున్నాడు. కాలేటప్పుడు పురుగు చావదు, అగ్ని ఆడదండి. పోయి మంచిగా వినండి. ఇలాగా. కానీ లాజరు చూడు, దరిద్రుడే కానీ దేవుడు నమ్ముకొని దిష్టంగా ఉన్నాడు. ఒక పురుగు రాలేదంటే ఒక వ్యక్తి. అప్పుడప్పుడు మనం నిజం మాట్లాడతాం, బైబిల్ మాటలు మాట్లాడతాం. మనకు నచ్చినట్టు ఒక పురుగు రాలే. పురుగు అంటే పురుగులా? మనుషులు కాదా? ఒక్క పురుగు రాలే, మనుషులు. కానీ దేవదూతలు ఆహ్వానించబడి, ఆయన చనిపోతే దేవదూతలు వెల్కమ్ చేసినాయి. అబ్రహాం రొమ్మన సహ తీర్చుకునే విధంగా కొనిపోబడ్డా. హల్లెలూయా. కానీ లాజరు దిక్కుమాలు చావిచ్చింది. అది ఎవరైనా కోరుకుంటారండి? మంచిగా ఇవి మాటలు, దేవుని మాటలు విన్నప్పుడు అది నిజమే, మనకు లాజర్లా ఉంటే కానీ లాజర్ తత్వం నిజంగా మన జీవితంలో ఉంటే
దిక్కుమాల చావేందని. వాడు ఏం పాపం చేసిండు అందుకోసమే దిక్కుమాల నాకు నచ్చిన ఒక పురుగు రాలేవాడు గేటర్లో పడిపోయాడు, లేకపోతే ఒక మున్సిపాలిటీ వచ్చి కుక్క గుజుకపోయాడు దిక్కుమాల చావు. ఎందుకంటే భక్తులను అట్లాగా ఈ లోకము నిరాకరిస్తుంది. క్రైస్తవులు తీసుకపోవచ్చేమో కావచ్చు, కానీ అది అయితే ఇంకోటి విషయము, వారి వారి మత ఆచారం తీసుకుపోతారు. క్రైస్తవులేమో కాఫీ ఒకటి మంచి పెట్టే శవపేటిక చేసి మంచి అత్తరు పూసి తెల్లగుట్టలు వేసి మంచి స్నానం చేపించే వాళ్ళు కూడా స్నానం చేపిస్తారు. వివిధ మతంలో ఉన్నవారు మంచి పట్టు చీర కట్టి, లేకపోతే అబ్బాయిలు అయితే మంచి షూట్ వేసి అతను బుత్తలు పోసి, అంటే చాలా పరిమళ సువాసనలు వెదజల్లి అంటి మంచిగా సామాన్లు పెడతారు. అవి ఎక్కడికి వస్తాయి తెలియదు. పెరుగులాగా పెరుగు 6 రోజులు నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టు, ఫ్రిడ్జే ఏమి లేవు, కానీ తెల్ల పురుగులు పడతాయి, పెరుగులను పుట్టుకొస్తాయి, అసలు శరీరంలోనే పుట్టుకొస్తాయి. ఏంటిది? పురుగులు. శవానికి రావా? కనుక ఈ శరీరము పురుగుల బట్టి శరీరానికి మనం ఎంత ఆహారము, ఎంత బ్యూటీ పార్లర్లు, చెప్పండి, బట్టలు, వస్త్రాలు. తప్పేం లేదు, తత్వమే కదా శరీరము క్షయ ఎప్పటికైనా నశించిపోయేది. కానీ దాని యొక్క తత్వము, దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క మనసు కలిగి దాని యొక్క తత్వాన్ని బట్టి బ్రతుకుతే పురుగులాగా అయిపోతాం. శరీరము పురుగులు అయిపోతుంది, మన ఆత్మ పాతాళంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే ఇంకోటి, ఈ సాతాను పురుగులు వేరు. పురుగు అంటే శరీరం. లూకా భక్తులు చెప్తున్న మార్కు 9:44 ఉంటుంది చూడండి. 9:44 చదవండి. మార్కు మార్కు చదవండి. అక్కడ వాక్యము లేదా? అక్కడ 9 అధ్యాయము 48 సారీ 48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే పురుగులుగా శరీరమే ఒక పురుగు. అయితే వైరల్ తెల్ల కణాలు, రక్త కణాలు, వైరల్ స్టెథోస్కోప్ చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయి మన శరీరం తెలుసా? టెలిస్కోప్ అంటాడు, సారీ, మైక్రోస్కోప్. కాదా? తెల్ల కణాలు, ఎర్ర కణాలు, బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది. దేవుడు దాని ప్రక్రియ అంటే ఆరోగ్యం కోసం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, శరీర ప్రకారం ఎప్పటికైనా మనిషి దేవుడి నుండి ఆ కటాక్షం పొందలేడు. పురుగులాగానే నిరాకరింపబడిన రీతిగా. ఎందుకంటే అతడు ఆ పవిత్రుడు కాజాలను తనకుతాను కనుక దేవుడే కలుగజేసుకోవటానికి ఇదిగో సాయం చేయటకు ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు తెలుసా? నువ్వు తెలవనప్పుడు దేవుడు సాయం చేస్తాడు కాబట్టి. కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా తేరగా నేను దేవుని సన్నిధికి వెళ్తాను, పరిశుద్ధ సన్నిధిలో వెళ్తాను, ఆలయానికి వెళ్తాను, నన్ను పరిశుద్ధపరచాలి కదా ఆయన అని చెప్పొద్దు. అలా అనుకుంటే పొరపాటే. నువ్వు ఎలాగ రావాలంటే, తండ్రి నీవు పరిశుద్ధమైన మాటల ద్వారా నడిపిస్తున్నావు. అయితే నేను కొన్నిసార్లు నాకు శరీర మనసు వచ్చినప్పుడు ఆ మాటకు, ఆ ఆలోచనకు నేను పక్కకు పోతున్నాను. దీన్ని బట్టి ఏమైపోతున్నాను? నీకు దృష్టిలో పురుగుగా అయిపోతున్నాను, అల్పుడిగా అయిపోతున్నాను, అంటే చిన్న చూపుగా అయిపోతున్నాను. కానీ
నీ ఉపదేశం నీ ఆజ్ఞలు మర్చివాడను కాను, నాకు సాయం చేయవా అంటే చేస్తాడు. అది హల్లెలూయా. 119 కీర్తన 141 వచనం. దావీదు అంటాడు చూడండి, 119 కీర్తన 141 వచనం. నేను అల్పుడను. నేను అల్పుడు అంటే ఏంటిది? పొరుగు. నేను పొరుగును, నేను నిరాకరింపబడిన వాడు అంటే పొరుగులాగంటే అల్పం. అల్పుడను, నేను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరవను. నేను మరవనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన 22:6 అన్నట్టుగా, నేను నరుడను కాను, నేను పొరుగునే, మనుషుల చేత నేను నిందింపబడుతున్నాను, ప్రజల చేత నేను ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, కానీ ఉపదేశాలను మర్చివాడును కాదు. ఇలాగ మర్చే వాళ్ళను దేవుడు పవిత్రపరచటానికి ఇష్టపడాడు. హలో, కనుక వాక్యాలు గుర్తుండాలి. వాక్యమే నీ హృదయంలో, నీ మైండ్ లో, నీ హృదయంలో చేరాలి. చేసినప్పుడు మనము వాక్యంలాగా సొక్కంగా ఉండలేము, ఎందుకంటే బలహీనులము. గడుకోషిత గాడులో అదే అంటే ఒక్క నిమిషంలోనే రకరకాల ఆలోచనలు మారిపోతా ఉంటాయి. అలాగే భక్తి వాతావరణం ఉండాలి ఎప్పుడు అని చెప్పి దేవుడు అందుకోసం పురమాయించడం, ఆజ్ఞాపించాడు, మనని ప్రోత్సహిస్తున్నాడు. ఉదయం సాయంత్రం భక్తిలో ఉంటే ఆ ఆలోచనలో, ఆ భక్తి సారములో, ఆ ఉపదేశం నిలకడగా ఉండేటకుంటది. అయినప్పటికీ మనిషి నిలకడగా ఉన్నందున ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతుడు కాడు. కనుక నేను నీతిని నీ కలగజేటకు, నేను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా నిలబెట్టకు ఇదిగో ఆదివారం మనల్ని సమకూరుస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరచటానికి. లేకపోతే పురుగులాగా ఏమైపోతాం? నిందించే మనుషుల చేత నిందింపబడే విధంగా, లేకపోతే నిరాకరింపబడే విధంగా అయిపోయి ఏమైపోతా లాస్ట్కి తెలుసా? దేవుడి దృష్టి కూడా అలాగా అయిపోతాం. మనిషి దృష్టికి ఏమో దేవుడు నమ్ముకున్నందుకు చిన్నలు చూస్తారు, దేవుడి దృష్టిలో ఏమో మన ప్రవర్తన బట్టి దేవుని చేత నిరాకరింపబడతాం, తృణీకరింపబడతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పొరుగు వంటి నన్ను అల్పంగా చూసే సమాజము నన్ను నమ్ముకున్నప్పుడు, కానీ నువ్వు భయపడకు. పొరుగు వంటి యాకోబో, నువ్వు భయపడకుమో. నువ్వు అల్ప జనాంగంగా కొద్ది మంది కావచ్చు, ఒక ఒంటరి కూడా అవ్వచ్చు, అల్పుడిగా నువ్వు చూడబడుతున్నావేమో, కానీ దేవుడు నిరాకరింపబడిన నీ జీవితాన్ని దేవుడు అంగీకరించే విధంగా ఆయన ఉపదేశాలు, ఆయన మాటలు నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆలోచనలు ఉంటే తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే సహాయం చేసేవాడు నేను నీకు విమోచకుడిని. అంటే విమోచకుడు అంటే ఏంటిది? నీ నిరాకరించిన స్థాయి నుంచి విడిపిస్తాను, అంగీకరించే స్థాయిలోనికి నడిపించటకు నేను విమోచిస్తాను. నీ దోషం నుండి, నీ పాపం నుండి, నీ అవిధేయత నుండి, నీ దోషము నుండి, నీ మూర్ఖత్వం నుండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను విమోచిస్తాను, ఎందుకంటే నేను ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని. పరిశుద్ధంగా ఉంటే నువ్వు కుళ్ళిపట్టావు, కుళ్ళిపో అంటే పురుగు పట్టావు నీ జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా ఉండటకే ఆ పరిశుద్ధ జీవితం, నిత్య జీవం దేవుడి చేత దైవత్వం కలిగి నీవు దేవుడి కృపలో ఆయన ఇంట్లోని చేరుతావు. కాబట్టి పురుగులు పడే విధంగా, పురుగులాగా చూసే విధంగా మనము ఈ లోకము చేత నిరాకరింపబడిన వారిగా ఉన్నప్పటికీ మనం మాత్రము దేవుని చేత అంగీకరింపబడిన వాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేస్తాడు. వాస్తవంగా వాళ్ళే పురుగులు దేవుని దృష్టికి. ఎప్పుడైనా వాళ్ళు పాతాళంలో, శాపములో, పురుగులు పడే విధానంలోనే, పురుగులు తప్పుకునే విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ యేసయ్యను నమ్ముకొని మళ్ళీ లోకరీతిగా జీవిస్తే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలు యేసయ్య ఎందుకు వచ్చిందంటే మనని కోసం విమోచటకు, సహాయం చేయుటకు, మన పురుగులు పడే విధంగా పాతాళంలో పడిపోకుండా మనల్ని కాపాడుటకు, పొరుగు జీవితాన్ని నుండి ఒక శ్రేష్టమైన గౌరవంగా, ఘనతగా నిన్ను హెచ్చించటానికి, నిన్ను ఏర్పరచుకుని, నిన్ను పరిశుద్ధంగా
నిలబెట్టి ఉద్ధరించడానికి, నిత్య జీవుల్లో ఉద్ధరించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోక వైభవం అంతా ఉంటుంది. వాడు కూడా వైభవం, వాడు ఐశ్వర్యవంతుడు, అందగాడు, మంచి జ్ఞానవంతుడు, స్వరాభిషేకం కలిగిన వాడు, అంటే మంచి స్వరము. పాట పాడడానికి ఇంతో ఇలా పాడాలి. మొత్తం విశ్వం అంతా, యూనివర్సిటీ లెవెల్ అంతా ముగ్ధులయ్యేవారు అతని పాటకు, ఆయన స్వరమండలు వాయించిన కొద్ది. అలాంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అతని యొక్క స్వరమండలము పాతాళంలో పడగొట్టబడ్డాడు. సృష్టికర్త యొక్క న్యాయమే, నీతే, పరిశుద్ధనే క్షేమముగా నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. అంతేగాని ఈ లోక వైభవము హెచ్చులకు పోయే విధంగా నిరాకరించబడే, లేకపోతే అంగీకరింపబడలేనది ఆ నీచ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. అందుకోసం ప్రతి ఆదివారము మనము దీవించబడటానికి వస్తున్నాం. మన ప్రవర్తన ఏమో పురుగులాగా దేవుని దృష్టికి అయ్యే విధానంలో ప్రవర్తన ఉంటే, దేవుడేమో నన్ను మనందరినీ సమకూర్చి ఎందుకంటే సహాయం చేయటానికి. ఈ లోకం నేను చిన్నప్పుడు చూస్తే నా నిమిత్తం, ఎందుకంటే నా కుమారుడే నన్నే నరుడుగా చూడలేదు, పురుగులాగా చూసి నిందించారు, నిరాకరించారు. ఆయన నిరాకరింపబడిన రాయి తలకు మూలరాయిగా సమాధి గెలిచి లేచాడు, మరణం గెలిచి లేచాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే దేవుని దృష్టికి మనము అంగీకరింపబడతాం. లోకం చూసుకుని పౌలు ఏడ్చాం, రేపు నీకే అదే గతి. నువ్వేమంటున్నావు, నాకు ఎట్లా చూస్తున్నావో నీకు నీ జీవితం కూడా అదే. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో, సముఖములో పాతాళమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా మనము పరిశుద్ధంగా ఉండే విధంగా ఎప్పుడు ఆయన ఉపదేశాల మాటలు మనము మనవద్దు, జ్ఞాపకం ఉండాలి. ఎదలో ఏముండాలి? ఏందయ్యా ఎదలో ఉంటుందా? కడుపులో, ఎదలో, మనసులో పెట్టుకోవాలి. ఇది తిన్నాకనే కథ కడుపు అంతా నిండిపోతుంది. ఆ వాక్యం ఉండకుండా ఎదలో, కడుపులో ఆలోచన లేకుండా అప్పుడు ఏమైపోతాం? సృష్టికర్త దృష్టికి పురుగు వంటి వారు అయిపోతాం. లేక పవిత్రంగా మనం పొందుకోజాలం. అందుకోసం పైన ఆదివారం ఏం మాట్లాడాడు? తిండి వల్ల మీ హృదయాలను స్థిరపరచుకోవద్దు, తినాలే, కానీ కృపను బట్టి మన హృదయాలను స్థిరపరచుకోవాలి. దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధత కోసమే మనం జీవించాలండి. నీతి కోసం జీవించాలి, ధర్మం కోసమే జీవించాలి. ఓకే, న్యాయం కోసమే, దానికోసం సిద్ధపరుస్తున్నాడు, దానికోసం ఎదిగింపజేస్తున్నాడు. ప్రతి ఆదివారము మనల్ని పరిశుద్ధపరిచి నీతిలో, న్యాయములో, పరిశుద్ధతలో, ధర్మములో నేను రోజుకు నేను అభివృద్ధి పరుస్తున్నాడు. ఇవి ఉండాలి. కానీ మనకి ఇల్లు కట్టుకుంది, ఒకటి ఇల్లు సరిపోదు, ఇంకోటి ఇల్లు అనే ఆశకు అద్దులేవండి అనిపిస్తుంది. దేవుడి ఇస్తే సంతోషం. దేవుడు ఇవ్వకుండా కానీ మనం దేవుని సన్నిధికి గడపకుండా, వాక్యం చదవకుండా, దేవుడితో అనుబంధం లేకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా చేసి మన ఇల్లు ఎందుకు? ఎన్ని ఇల్లు కట్టుకుంటే లాభం ఏమిటి? ఒక రోజు మనము పోతాం కదా. ఏదో ఇంట్లో రేపు మట్టిలో ఏమైపోతాం? పురుగులు శరీరంలో పడుతాయి. మన పాతాళంలో పోయిన తర్వాత మళ్ళీ పురుగులే పక్కకు పైన. ఇది ఘోరమైన గొప్ప ఇబ్బంది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక యోబుతో అన్నట్టుగా నా గోతి నాకు తండ్రి అయిపోయాడు, పురుగులు ఏమైనా తల్లి అయిపోయిందని మొత్తుకోవడం ఉంటది. ఇక యోబు అట్లే అన్నాడు. తనకు వచ్చిన కష్టము చూసి గోతితో అంటున్నాడు, నా గోతి నువ్వే. గోతి అంటే తెలుసా? సమాధి, బొద్దతో అంటూ నువ్వే నా తండ్రివి, ఆ పురుగుతో నువ్వే నా తల్లివి. యోబు అంటున్నాడు, రేపు గట్లనే అయ్యేటట్టుంది నువ్వు దేవుని మర్చిపోతే. హల్లెలూయా. మరి యోబు దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు అతన్ని శోధించుటకు సాతానుకు అనుమతించాడు. ఎందుకు? ఆయన పవిత్రంగా నిరూపణ కావచ్చు నీతిలో,
న్యాయములో, ధర్మంలో స్థిరపరచబడటానికి. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన శ్రమలను తట్టుకోకుండా ఈ తాత్కాలిక సుఖభోగంలో పడిపోతే రేపు శాశ్వతమైన నరకంలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో పురుగులు పడే విధానంలో ఏంటిది జీవితం అనేది? ఘోరమైన జీవితం కదా. అగ్ని ఆడదు, పురుగు చావదు, పైన కప్పుకోవడం పురుగు, కింద పురుగులే, అది పురుగులే. అపవాది తత్వమే. నేను వెంబడించిన వారు వారి యొక్క ప్రభావంలో పడిపోయిన వారు, అందరి పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి మనం విడుదల పొందుకున్నాం. విమోచకుడు మనకు సహాయం చేస్తున్నాడు. అయితే ఎవరైతే దేవుని వాక్యాల హృదయంలో నేను మరవను, నేను అల్పంగా చూడబడిన సమాజం ద్వారా, నేను ఉపదేశమో మర్చివాడను, మర్చిపోవద్దండి. వాడు మరలు గొలుపుతాడు సాతాను, మర్చిపోయే విధంగా. అనవసరమైనటువంటి చెత్త చెదారం, ఎవరైనా మనల్ని గాయపరిచినట్టుగా, ఎవరైనా మనల్ని బాధపరిచే విధంగా, ఎవరైనా గాయపరిచిన విధానం, అవి గుర్తుపెట్టుకుంటాం కానీ వాక్యం గుర్తుపెట్టుకోం. శాపనార్థాలు కలిగిన కార్యాలే ఎక్కువ జ్ఞాపకం తీసుకొస్తాయి. ఎందుకంటే నువ్వు కూడా అట్లా పరిస్థితి తీసుకుపోతాడు. వాడున్న స్థలంలో మనల్ని తీసుకుపోతుంది. కనుక వాక్యమే గుర్తున్నాను. వాక్యం గుర్తున్నప్పుడు ఓపిక వస్తుంది, దయ వస్తుంది, మంచి గుణములు వస్తాయి. వాక్యం గుర్తుంటే ఏమొస్తుంది? అబద్ధం ఆడుట అది చాలా హేయము. అప్పుడు సరి చేసుకునే మనసు వస్తుంది, పాప భీతి వస్తుంది వాక్యం హృదయంలో ఉంటే. లేకపోతే వాక్యంలో హృదయంలో జ్ఞాపకం లేకపోతే ఏడ్చ అందరూ చర్చి పోతారు, చర్చి పాట, బయట పాట అని మోసం చేసుకునే వారు అవుతాం. ఎవరైనా చెప్పేటోళ్ళు అట్లే చేస్తారు, వినేటోళ్ళం కూడా అట్లే చేస్తారు. ఎవరు శుద్ధంగా ఉన్నారని ఇలాగా పనికి మాలిన మాటలు, అడ్డదొడ్డ మాటలు, సాతాను మాట్లాడే మాటలు ఇవన్నీ. దేవుడు వాక్యంతోనే అందరికీ వారి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. అలాంటి ఆ ఫలాలు పొందకుండా దైవ ఆశీర్వాదం ఉంటకు వచ్చాం. కాబట్టి మనం దీవించబడదాం, దేవుడి చేత అంగీకరింపబడదాం. యేసయ్య మనకు చేసిన బలియాగమును దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు క్షమాపణ పొంది, ప్రభువా నీ ఉపదేశాన్ని మర్చివాడను కాదు, నేను చేసినటువంటి ఆలోచన, నా మాటల క్రియలు నన్ను నేనే పురుగులాగా, నా కంటికి సమాజానికి పురుగులాగానే కనబడుతున్నాను. నీ దృష్టికి కూడా పురుగులాగా, సమాజంలో నేను నమ్ముకున్నందుకు పురుగులాగా చూడబడుతున్నా. కానీ నేను వాక్యానికి విరుద్ధంగా చేస్తే నీ దృష్టికి, నా దృష్టికి, మనసాక్షికి పురుగులాగానే కనుక ఈ దుస్థితి నుంచి నన్ను పవిత్రపరిచి, నాకు అశుద్ధం నుంచి అయ్యా నేనుండి ఈ దృష్టి నుండి అయ్యా నిరాకరింపబడ్డ ఆ స్థితి నుంచి విడుదల పొందుకొని బలియాగం ద్వారా నన్ను అంగీకరింపజేసి ఈ ఆశీర్వాదం నిలబెట్టుము. లోకం నన్ను చూసినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసేవాడు, నువ్వు నన్ను హెచ్చించేవాడు, నువ్వు నన్ను పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకుపోదు, పురుగులు పట్టనివ్వకుండా కాపాడే దేవుడు నీవు మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మన శరీరం, ప్రాణం, ఆత్మ అప్పచెప్తూ దేవునికి ఆ పరిశుద్ధములో పాలు పొందుటకు, ఆశీర్వదింపబడుటకు, ఆయన ఉపదేశం మరవకుండా మరి అల్పుడంగా మనం నిరాకరింపబడిన నిందల పాలైన మనల్ని దేవుడు మళ్ళీ తన సన్నిధికి చేర్చుకొని దేవుని చేత అంగీకరింపబడే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, అనగా పరిశుద్ధపరచబడమే ఆశీర్వాదం. పరిశుద్ధపరచబడదాం, పవిత్రపరచబడదాం. రండి, ఈ వాక్కుల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించిన దాకా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అయ్యా, మమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. యోబు గ్రంథములో ఉన్న 25వ అధ్యాయం 6వ వచనం, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషులు, పురుగు వంటి నరులు ఆయన దృష్టికి పవిత్రులు కాగలడా అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, నీ కృప ద్వారా నిలకడగా, నీ కృప ద్వారా నీ మాటలు నీతో సహవాసం ఉన్నప్పుడు
నువ్వు నీ చేత మేము పరిశుద్ధపరచబడి అంగీకరింపబడుతూ ఆశ్రదించబడుతున్నామయ్యా. అయితే ఎప్పుడైతే నేను నమ్ముకున్నప్పుడు తండ్రి ఈ లోకం మమ్మల్ని పురుగులాగా అయ్యా నిందించే వారిగా అయ్యా నిరాకరించిన వారిగా ఉండాలని సెలవిచ్చున్నాం. అయితే దుష్టుడు పురుగుల పడే విధంగా ఉన్న ఆ దుష్టుడు వారి మాట, వారి ప్రవర్తన, వారి యొక్క ప్రభావం కలిగిన శరీర ఆశలతో, శరీర ఆలోచనతో, శరీర మాటల క్రియల ద్వారా మేము అయ్యా పడిపోయే ఆ ఇబ్బందిని నిజంగా మేము పొరుగు వంటి వారిగా నీ దృష్టికి అవుతామయ్యా. అయితే ప్రభు ఈ నమ్ముకున్న బిడ్డలు తన ఈ లోక దృష్టికి అలా ఉన్నప్పుడు చెప్పుకున్నప్పటికీ, మమ్మలను అల్పులుగా చూసినప్పటికీ, నిరాకరించిన వారిగా, నిందలుగా, పొరుగు వారిగా చూసినప్పటికీ పరగకూడదు. ఎందుకంటే లోకం ఎవరు మాకు సహాయం చేయరయ్యా, ఎవరు మమ్మల్ని విమోచించారయ్యా, ఎవరు మమ్మల్ని పరిశుద్ధంగా చేయరయ్యా, ఎవరు మాకు భయపడక మీకు తోడుగా ఉంటామని చెప్పరయ్యా. చెప్పినా వారికి గతి లేదు, మాకేముంటుందయ్యా. కనుక నీవు సృష్టికర్త దేవుడవు, మమ్మల్ని సహాయం చేసే దేవుడవు. పొరుగు వాడి యాకోబు భయపడకము, అల్ప జనంగమా భయపడకము, అల్పుడుగా చూడబడుతున్నా సహోదరి సహోదరుడా నువ్వు భయపడకము, నేను సహాయం చేస్తాను. నేను విమోచకుడిని, నేను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే, నేను పరిశుద్ధపరుస్తాను, నేను విమోచిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ స్థితిని మారుస్తాను, నీ గతిని మారుస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు. మరలా తండ్రి మా కోసం యేసయ్య ఈ లోకానికి నిరాకరింపబడిన వాడిగా, నిందలు పంపబడిన వాడిగా, ఎందుకంటే అది మా నిమిత్తమయ్యా. అయ్యా మేము పురుగులాగా చూడవలసిన మా అమ్ములను తండ్రి మా నిమిత్తము తండ్రి ఆయన పురుగులాగా చూడబడ్డాడు, నిరాకరింపబడ్డాడు, నింద పంపబడ్డాడు. ఎందుకంటే మా అందరి పాపం తాను సహించి వహించి సెలవులో అయ్యా ప్రభు గొప్పగా మరణించి తిరిగి లేచాడయ్యా. కనుక మరణ ముళ్ళును ఎదుగో ప్రభు విరిచి లేచాడు, ఆ పాతలు బద్దలు కొట్టి లేచాడయ్యా. ఆయన నమ్ముకున్నప్పుడు మళ్ళా మేము తల్లి పొరుగులాగా నీ దృష్టి కాజాలమయ్యా. ఎందుకంటే నీ ద్వారానే మేము సహాయం పొందుకుంటున్నాం పరిశుద్ధపరచబడటానికి. కనుక మమ్మల్ని క్షమించి ఎదుగో ప్రభు మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియల్లో దొర్లినాయ్యా, మమ్మల్ని పవిత్రపరచము. మా విమోచకుడు మమ్మల్ని విమోచించం పరిపూర్ణంగా. ఈ వారంలో ఉన్న తత్వాన్ని విడిపించి నీవు అంగీకరించే విధంగా నీతిమంతుల్లో నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అనగా మమ్మల్ని ఆశీర్వదించే విధానంటే పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తుంది. రక్తంతో పరిశుద్ధపరచము, నీ బలియాలతో క్షమించమని ప్రార్థన చేస్తుంది. నీకు పర్యాత్రములు గాక మా శరీరం ప్రారంభాత్మ నీకు అప్పచెప్తూ మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుండి విడిపించుము ప్రభా. ఏ విషయమైతే ప్రభా, ఏ విషయాలు ప్రభా దిగజారిపోతున్నావు, అల్పంగా నీ దృష్టికి చూడబోతున్నావు, నిరాకరింపబడే విధంగా అయ్యే పొరుగుగా వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం. నీకు పర్యాత్రములు గాక మా శరీరం ప్రారంభాత్మ నీకు అప్పచెప్తూ ఈ వాక్యాల చేత చెవియోగ్గి గ్రహించి అవును కదా అని సమ్మతించి నీకు అంగీకారం అవునట్లుగా నీ ఉపదేశాన్ని బట్టి అయ్యా మరచివాడును కాదు కదా అని చెప్పి యథార్థంగా అయ్యా విలపించిన వారికి నువ్వు సహాయం చేస్తూగాక, నువ్వు పరిశుద్ధపరుస్తూగాక, నువ్వు విమోచిస్తూగాక, వారికి నువ్వు ఆశీర్వాదంతో నిలబెట్టుమని యేసయ్య పరినామములు ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.